25వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను అనుకొనెను. దేవుడి వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియ దైవజనమ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. యెహోవా ఇక్కడ ఉన్నాడని నాకు తెలియకపోయెను అని యాకోబు మాట్లాడుతూ ఉన్నారు. సందర్భాన్ని గమనించినట్లయితే తండ్రిని మోసగించి ఏశావుకు రావలసిన ఆశీర్వాదాన్ని తీసుకొని అన్న భయము చేత తన ప్రాణాలు కాపాడుకున్నటకు తన ఇంటి నుండి పారిపోతున్న క్షణాలు అవి. ఎంతో కష్టమైనటువంటి ప్రయాణము. అంత మాత్రమే కాకుండా మనస్సాక్షిలో ఒక నేరారోపణ చేయబడేటువంటి పరిస్థితి, అలసిపోయినటువంటి శరీరము దిండు కోసం ఒక బండరాయిని ఆధారంగా చేసుకొని ఆ రాళ్ల మధ్యన నిద్రపోతున్నటువంటి యాకోబును చూస్తూ ఉన్నాము. ఆ రాత్రి అతని జీవితాన్ని గమనించినట్లయితే అతనిలో భయము, ఆందోళన అనేవి ఎంతగానో ఆవరించి ఉన్నాయి. అతడు తన జీవితంలో వెనక్కి చూసుకుంటే తన సహోదరుడైనటువంటి ఏశావు తనను చంపడానికి నిశ్చయించుకున్నాడు. ఎందుకనంటే తన తండ్రి అవసాన దశలో ఉన్నాడు గనక తన తండ్రి యొక్క మరణం తదుపరి యాకోబును చంపడానికి ఒక తీర్మానం కలిగినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాము. కనుక అతని వెనక జీవితం అంతా చాలా భయముతోనూ, అదేవిధంగా తనను చంపడానికి సిద్ధంగా ఉన్న తన సహోదరుని యొక్క పరిస్థితులతోనూ నిండిపోయింది. యాకోబు తన ముందున్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అంత అగమ్యగోచరంగా ఉంది. భవిష్యత్తు కానరావడం లేదు. చూస్తే సుదూరమైనటువంటి ప్రయాణం తన ముందు ఉంది. కనుక వెనక్కి చూస్తే మరణ భయం ఉంది, ముందు చూస్తే అనిశ్చిత భవిష్యత్తు దీర్ఘ ప్రయాణం ఉంది. అతనిలో చూసుకుంటే భయము, ఆందోళన ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యన ఆ యాకోబు జీవితంలో గతంలో భయము, భవిష్యత్తులో భయము, ఈ రెండిటి మధ్యన చిక్కుకుపోయినటువంటి సందర్భంలో ఆ కటిక చీకటి గడియలలో దేవుడు యాకోబుకు తనను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. స్నేహితులారా, మనకు సపోర్టుగా ఉన్నటువంటి ఆ ఊతకర్రలన్నీ కూడా తొలగిపోయే వరకు మనం దేవుని సన్నిధిని కనుగొనలేము అనేది వాస్తవం అనిపిస్తూ ఉంటుంది. యాకోబు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు. ఏ ఆధారము యాకోబుకు కనిపించట్లేదు. గతం చూస్తేనేమో తనకు చేదుగానే ఉంది, భవిష్యత్తు చూస్తేనేమో ఆందోళనగా ఉంది, తనలో చూసుకుంటేనేమో భయము కలుగుతూ ఉంది. అలాంటి పరిస్థితులు దేవుని సంధించడానికి అనుకూలంగా అనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో పర్యాయములు ప్రియులారా, మనకేదో ఒకటి ఆధారంగా ఉన్నప్పుడు దేవుని చూడడానికి మనం అంతగా సుముఖంగా ఉండము. కానీ ఆధారాలన్నీ తొలగిపోయిన తర్వాత దేవుని చూడాలి అనేటువంటిది, దేవునిని కలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటుంది. వాక్యంలో వ్రాయబడింది ఏమిటనగా, నాకు తెలియకపోయెను అని చెప్తా ఉన్నాడు యాకోబు. అనగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని నాకు తెలియలేకపోయింది అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అతడు ఆ స్థలానికి వచ్చినప్పుడు, అనగా బేతేలుకు వచ్చినప్పుడు అక్కడున్న ఆ కొండ ప్రాంతము, ఆ రాళ్ల మధ్యన
అతడు దేవుడున్నాడు అనే స్పృహను ఏమాత్రము కూడా కలిగి లేడు అనేది వాస్తవమే కదా. ఎందుకనంటే అతనున్న పరిస్థితుల మధ్యన దేవుని యొక్క ఉనికిని చూడలేకపోతా ఉన్నాడు. కానీ దావీదు భక్తుడైతే దేవుని ఉనికిని గురించి మాట్లాడుతూ ఆయన 139వ సంకీర్తన 7వ వచనములో ఇలా చెప్పారు, నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ప్రియులారా, ఈ వచనాల ద్వారా దేవుడు లేని స్థలం ఎక్కడుంది? దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు అన్ని చోట్ల ఉన్నావు, అన్ని చోట్ల నీ ఉనికిని నేను గ్రహిస్తూ ఉన్నాను, ప్రతి స్థలమందు కూడా మీరున్నారు ప్రభువా అని దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ యాకోబు నేను ఏమాత్రము కూడా తెలుసుకోలేకపోయాను అని చెప్తా ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు అతనికి ఒక దర్శనాన్ని కల ద్వారా చూపించినప్పుడు ఒక నిచ్చెనను చూడగలుగుతూ ఉన్నాడు. ఆ నిచ్చెన పరలోకంతో భూమిని కలిపే నిచ్చెనగా కనిపిస్తూ ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువారే అని యేసయ్యే తనను గురించి చెప్తూ వచ్చారు. ప్రియులారా, అది యోహాను సువార్త 1వ అధ్యాయము ఆఖరు వచనము. మరియు ఆయన మీరు ఆకాశము తెరువబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇక్కడ ఆ నిచ్చెనను గురించి ప్రభు అంటారు మనుష్య కుమారుడు అని అన్నారు. అనగా ప్రభు అని యేసుక్రీస్తు వారు పరలోకముతో భూమిని కలపడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిచ్చెనగా మార్చబడ్డారు అనేది మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. అనగా ఒక పాపి పరలోకం చేరగలడు ఎలాగా? ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా. నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు చేరలేడు అని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేసి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ నాకు తెలియకపోయెను అనే మాట యాకోబు పలుకుతూ ఉన్నాడు. అంటే తన జీవితానికి ఆధారంగా ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నిజంగా తెలియకపోతే దేవుడు అతనికి తెలియచేయడానికే ఇష్టపడుతూ ఉన్నారు. తెలిసి కూడా తెలియనట్లుగా లెక్క లేకుండా ఉంటే మాత్రం దేవుని కోపం తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. ఎన్నో పర్యాయములు ఆరాధించడానికి మనం దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాము. అయితే ఎంతమంది ఆ స్థలమందు దేవుడు ఉన్నారు అనే స్పృహను కలిగి ఉంటున్నామండి? నిజంగా ఆ స్థలమందు దేవుడు ఉన్నారు అనే స్పృహ, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనేటువంటి ఆలోచన మనలో నిజముగా ఉంటే మనము ఎంతో యోగ్యంగా ఉంటాం కదా. మనం చేసే కార్యమంతా కూడా చాలా చాలా ఎంతో బలంగా ఉన్నతంగా ఉంటుంది కదా. కానీ ఎక్కువ శాతం దేవాలయానికి వెళుతున్నారు, కానీ ఆ స్థలమందు దేవుడు ఉన్నాడు అని ఎరగకుండానే ఆ స్థలంలో గడిపేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థలమందు ప్రభు ఉన్నారు అనే ఆలోచన లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? బైబిల్ చూస్తే గనక యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము ఆఖరి వచనములో, అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. ఇక్కడ ప్రియులారా, వాక్యాన్ని చూస్తే ఒకానొక స్థలమందు యెహోషువ ఉండగా దేవుని యొక్క సేనాధిపతి లేక ప్రభువైన యేసుక్రీస్తు వారే అని చెప్పొచ్చు. ఆ ప్రత్యక్షమైనప్పుడు అక్కడున్నటువంటి ఆ యెహోషువను చూస్తే అతడు పాదరక్షలతోనే, చెప్పులతోనే ఆ స్థలంలో ఉన్నాడు. వెంటనే చెప్పబడుతున్న మాట, నీ పాదములకున్నటువంటి ఆ పాదరక్షలను ముందు తీసివేయి, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము.
స్నేహితులరా, ఆ స్థలమందు దేవుడు ఉన్నారు అని ఎరగకపోతే, ఆ స్థలము పరిశుద్ధమైనది అని తెలియకపోతే, మనము ఉన్న పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటున్నాయి. కొంతమంది పాదరక్షలతోనే ఆలయంలోనికి వచ్చేస్తూ ఉంటారు, ఆలయంలో ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలియడం లేదు, అది పరిశుద్ధ స్థలము అనే సంగతి తెలియడం లేదు. వారు వేసుకొచ్చినటువంటి ఆ చెప్పల్స్ కానీ లేకపోతే ఆ షూస్ కానీ వాటి విలువను చూస్తున్నారు, కానీ పరిశుద్ధత యొక్క గొప్పతనాన్ని వారు కనుగొనందు చేత వారు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండకూడని వాటిని దేవుని సన్నిధిలో కలిగి ఉండడానికి గల కారణం ఆ స్థలము పరిశుద్ధమైనది అని ఎరగనందు చేత ఆ స్థలమందు దేవుడు ఉన్నాడు అని అనుభవపూర్వకంగా తెలుసుకోనందు చేత అనే విషయాన్ని ఎప్పుడైనా గ్రహిస్తున్నామా? ఆనాడు సమూయేలు చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడు స్వరమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు, సమూయేలు 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 అని చెప్పి. అతనికి అంతకుముందు దేవుని స్వరాన్ని విన్న అనుభవం లేదు. ప్రభువు మాట్లాడినది ఎప్పుడూ కూడా తనతో లేదు గనుక అతడు తెలియక ఆ స్వరము తన సేవకుడైనటువంటి దైవజనుడైనటువంటి ఏలీది అనుకుని అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అంటే దేవుడున్నాడు అనే సంగతి, దేవుని స్వరము అనే విషయాన్ని మనం ఎరగనప్పుడు మనము మనుషుల దగ్గరికి వెళుతూ ఉంటాము. కానీ ఏలీ మూడవసారి చెప్పాడు, ఈసారి గనక నీతో మాట్లాడితే చిత్తమండి, మీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని చెప్పు అని అన్నాడు. ఆ తదుపరి ప్రియులారా, దేవుడు మాట్లాడితే ఇక ఎన్నడూ కూడా సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్ళలేదు. కనుక మనము దేవుడు ఉన్నాడు అనే సంగతి, ఇది దేవుని స్వరము అనేటువంటి సంగతిని ఎరిగిన వారమైతే మనలో చాలా ప్రత్యేకమైన మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మనము చాలా యోగ్యంగా జీవించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే గనక ఆదికాండము 28వ అధ్యాయం 16వ వచనములో వాక్యంలో వ్రాయబడింది, యాకోబు నిద్ర తెలిసి అని చదువుతూ ఉంటాము. అంటే దీనికే మరొక మాట, యాకోబు నిద్ర నుండి మేల్కొన్నాడు. దీన్ని ఇలా చెప్పొచ్చు, యాకోబుకు జ్ఞానోదయం అయింది. ఏంటా జ్ఞానము అని అంటే, ఒకప్పుడు నిద్రలో ఉన్నాడు, అంటే తెలియని స్థితిలో ఉన్నాడు ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. కానీ నిద్ర తెలిసిన తర్వాత, అంటే నిద్ర నుండి మేల్కొన్న తర్వాత, జ్ఞానోదయమైన తర్వాత తెలుసుకుంటున్నాడు, అమ్మో ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని. దేవుని బిడ్డలారా, ఇంకా చాలామంది నిద్రలోనే ఉంటున్నారు, జ్ఞానోదయం కాకుండానే ఉంటున్నారు. ఇది దేవుని వాక్కు అనే సంగతిని తెలుసుకోకుండా, ఇది పరిశుద్ధ దేవాలయము అనే సంగతిని తెలుసుకోకుండా, ఈ స్థలమందు పరిశుద్ధుడైన దేవుడు నివసిస్తున్నారు అనే సంగతి తెలుసుకోకుండానే వారి జీవితాన్ని కొనసాగించేస్తూ ఉన్నారు. కానీ ప్రభు తనను తాను బయలుపరచుకోవడానికి సమయాన్ని చూస్తూ ఉన్నారు. యాకోబు జీవితంలో అన్ని ఆధారాలు పోగొట్టుకుని అతడు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుడు తన శక్తివంతమైనటువంటి నామాన్ని బయలుపరుస్తున్నారు, తన ఉనికిని చాటుకుంటూ ఉన్నారు, తన ప్రత్యక్షత ద్వారా తనకు జ్ఞానోదయాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. కనుక స్నేహితులారా, ఎప్పుడైతే ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు, అతనిలో భయం అనేది ప్రారంభమైంది. అవునండి, అది దైవీకమైన భయము. ఒకప్పుడు లేదు, కానీ ప్రభు ఉన్నారు అని తెలుసుకుంటే అతనిలో భయం ప్రారంభమైంది. ఒకప్పుడు ఆరాధన అనుభవం లేదు, కానీ ఎప్పుడైతే ప్రభు ఉన్నారు అని తెలుసుకున్నాడో అతనిలో ఒక విధమైనటువంటి ఆరాధన పుట్టుకొస్తూ ఉంది. అంటే ప్రియులారా, మనం ఎరిగిన వారమైతే గనక మన జీవితంలో అనేకమైన పెను మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మనం ఆరాధించే విధానం అద్భుతంగా ఉంటుంది, మనం గడిపే సమయము మాధుర్యంగా ఉంటుంది, మనము చేసే కార్యాలు కూడా మనస్ఫూర్తిగా చేస్తాము, దేవునికి మహిమకరంగా చేయగలుగుతూ ఉంటాము. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎవరో అని అనుకున్నాడు ఒకప్పుడు జక్కయ్య. క్రీస్తు ఎవరో తెలుసుకున్న తర్వాత అతని జీవితం ఎంతగా మారిపోయిందో మనం ఎరుగుదాం కదా. కనుక యేసయ్యను ఎరగకుండా ఉంటే
మన జీవితం ఉన్నట్టే ఉంటుంది. యేసయ్యను ఎరిగిన వారమైతే గనక మన జీవితం మారిపోతుంది. పాపాత్మురాలైన స్త్రీ యేసు ఎవరో తెలుసుకుంది. ఆయన పాదాల దగ్గర ఆమె చేసిన ఆరాధనా విధానము ఎంత అద్భుతం ప్రియులారా. కనుక యేసయ్య ఎవరో తెలుసుకుంటే మనం ఉండేది యేసయ్య పాదాల దగ్గర. మనం చేసేది నిజమైన ఆరాధన, మనం చూపించేది నిజమైన కృతజ్ఞత, మనలో వాస్తవమైనటువంటి పరివర్తన, పశ్చాత్తాపం అనేది కలుగుతూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాలం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ఎన్నోసార్లు దేవుని సన్నిధికి వెళుతున్నాము, ఎలా వెళుతున్నామో పరీక్షించుకుందాము. ఏ ఆలోచనతో వెళుతున్నామో పరీక్షించుకుందాము. దేవుణ్ణి కనుగొని వెళుతున్నామా, దేవుణ్ణి ఎరగకుండానే ఆ స్థలంలో గడిపేస్తూ కొన్ని సంవత్సరాలుగా మనం ఆరాధిస్తున్నాము అని అనుకుంటూ ఉన్నామా? కనుక ప్రియులారా, యాకోబు ఆ నిద్రకు ఉపక్రమించడానికి ముందుగా అతనికి ఎలాంటి జ్ఞానము లేదు ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అని. కానీ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత అతడు చెప్తున్నాడు, ఈ స్థలము బేతేలు, ఇది దేవాలయము, ఈ స్థలములో నేను దేవుణ్ణి చూస్తున్నాను, ఈ స్థలము చాలా భయంకరమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిజ సత్యాన్ని తెలుసుకుందాం. అప్పుడు వాక్యానుసారంగా మన జీవితం మారిపోతుంది. మనము దేవుణ్ణి సరైన రీతిగా ఆరాధించగలుగుతూ ఉంటాము. కనుక ఎరగని స్థితిలో కాకుండా జ్ఞానోదయమైనటువంటి అనుభవంలోనికి వద్దాం. ప్రభువుకు మహిమకరంగా ఉందాం. దేవుణ్ణి ఘనపరచుదాం. ప్రభు మనల్ని బలపరచునుగాక. ఆమెన్. మహోన్నతుడా, ప్రేమ స్వరూపుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ పరిశుద్ధ దినమందు వేకువ జామున మా ప్రభువా, మీ పాదముల యొద్దకు వచ్చిన మాతో మీరు మాట్లాడిన మాటల కొరకే మీకు స్తోత్రాలు. యాకోబు నిద్ర తెలిసిన తర్వాత, మేల్కొనిన తర్వాత మా ప్రభువా, ఈ స్థలము యెహోవా ఉన్న స్థలము అని చెప్పగలుగుతున్నాడు. దేవా, మా జీవితంలో కూడా నిజమైనటువంటి జ్ఞానము తండ్రి, ఇది మీ ఆలయము, ఇది పరిశుద్ధ స్థలము, ఇక్కడ మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క ఉనికి మేము ఎరిగిన వారముగా జీవించే భాగ్యం దయచేయండి. వాక్యం విన్న వారందరికీ కూడా మేలు చేయండి నాయన. ఈ దినం ప్రతి ఒక్కరము కూడా మీ సన్నిధిలో నిజంగా మిమ్మలను హృదయపూర్వకంగా ఆరాధించే భాగ్యం దయచేయండి. ప్రతి అక్కర విషయంలో ప్రభువా, మీ బిడ్డలు మీ వైపు చూస్తున్నప్పుడు వారికి సహాయపడమని వేడుకుంటున్నాను. దైవజనులను ఇదన వారు చేస్తున్న పరిచర్యలో బలంగా వాడుకొనండి. మీ అభిషేకం వారికి అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి నాయన. మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీతో ఉండి ఆశీర్వదించునుగాక. ఆమెన్.